అస్మద్గురుభ్యో నమః. భగవత్ సంబంధ విషయములైన 4 మంచి మాటలను చెప్పుకుందాము. మహాభారతంలోని ధర్మరాజు యొక్క విశేషతను ప్రస్తావించుకుందాం. ముందుగా మహారాజు యుధిష్ఠిరుడు తరుణం వస్తే తనలో ఉన్న నిర్వైరత్వము, ధైర్యము, క్షమాగుణము, క్రోధరాహిత్యము ఆదిగా ఉన్న సుమగుణాలను వాచికంగానే కాక, అనగా మాటలలోనే కాక చేతలలో కూడా ప్రదర్శిస్తూ ఉండేవాడు. సత్యపాలనం అనేది అతనికి ప్రాణతుల్యం అయిన నియమం. ఈ విషయంలో ఈనాటికి ఎప్పటికీ అతడు అద్వితీయుడుగా మిగిలిపోతాడు. అనుపమానుడు అని జనులచే కొనియాడబడుతున్నాడు. ఇప్పటికీ అతని ప్రతి మాటలోనూ విద్వత్తు, వివేకము పుట్టిపడుతూ ఉండేవి అనే విషయము యక్షుని యొక్క ప్రసంగం వలన మనకు తెలుస్తూ ఉన్నది. అతడు తనలోని సమతా గుణాలను నిలుపుకోవడం కోసం తన సోదరులను కూడా తృణీకరించిన మహాభాగుడు. అతడు ఎక్కడ ఉంటే అక్కడ ప్రాంతభూమి అంతా పవిత్రం అయ్యేది. అతడు అంత పవిత్ర చరిత్రుడు. అతనిలోని సమధమాది శుభగుణ సంపచేత ప్రభావితమై దేశమంతా సంయమ లక్షణం కలదిగా పరిణితం అయ్యేది. అతనిలోని స్వార్థత్యాగ లక్షణము బహు విలక్షణమైనది. అల్పమైన ఒక కుక్కు కోసము అతడు స్వర్గాన్ని కూడా నిరాకరించిన త్యాగధనుడు. అతడు చేసే ప్రతి పని స్వార్థత్యాగంతోనూ దయతోనూ ప్రేరితమై ఉండేది. ధృతరాష్ట్రుడు కోరగా అతడు ప్రదర్శించిన ఔదార్యం అతనిలోని మహోన్నతమైన స్వార్థత్యాగ లక్షణాన్ని చెప్పక చెబుతుంది. యజ్ఞము, దానము, తపస్సు, తేజము, శాంతి, లజ్జ, సరళ స్వభావము, అభిమాన రాహిత్యము, లోభము లేకుండుట, భక్తవాత్సల్యము మొదలైన సద్గుణములు ఎన్నో ధర్మరాజునిలో నిండి ఉన్నాయి. ఇలాంటి సర్వవిధ శుభగుణ సంపన్నుడైన మహారాజు యుధిష్ఠిరుని జీవితాన్ని ఆదర్శంగా గ్రహించగలిగితే మనకందరకు పరమ శుభము చేకూరుతుంది అనడంలో ఈషన్మాత్రము సందేహం లేదు. కాబట్టి ఈ మహారాజు యుధిష్ఠిరునిలోని శుభగుణాలను, అతని ఆదర్శ లక్షణాలను మనలో కూడా క్రమంగా అవతరింప చేసుకొని ధన్యజన్ములు కావాలని అందరినీ ప్రార్థిస్తూ మరి యొక్క విశేషంతో మీ ముందుకు వస్తాం. మరి యొక్క మంచి మాటలతో. హరి ఓం తత్సత్.